వెల్కమ్ టు స్క్రీన్ సమాచారం. ఈరోజు బాపు సినిమాతో మేము ముందుకు వచ్చేసాను. బాపు సినిమా ఎలా ఉంది, బలగం మూవీ లాగా అందరినీ మెప్పిస్తుందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య, బాలకృష్ణ, రచ్చరవి, గంగవ్వ, మణి ఏగుళ్ళ ముఖ్య పాత్రలు పోషించారు. రచన, దర్శకత్వం దయ. బలగం సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్రలో నటించారు. స్టోరీ మొత్తం కూడా ఆయన చుట్టే తిరుగుతుంది. ఇంకా మూవీ అంతా కూడా తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో జరిగింది. గంగవ్వ అయితే ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ క్యారెక్టర్ అనేది అయిపోతుంది. రచ్చరవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటాడు. ఆమని, బ్రహ్మాజీ, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలో చక్కగా ఇమిడిపోయారు అనిపించింది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మల్లన్న, సరోజాలు ఒక ఎకరం పొలంలో పత్తి పంటను పండిస్తారు. వాళ్ళకున్న ఒక ఎకరంలో అప్పు చేసి పత్తి పంటను పండిస్తారు. స్టోరీ యొక్క మూలం కూడా ఇదే. పంట పండించిన తర్వాత చేతికి రాకపోవడము, అప్పుల బాధ ఉండడము, తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అనేది కాన్సెప్ట్. కానీ దాన్ని చూపించే విధానం అయితే చాలా బాగుంది అనిపించింది. చేతికి వచ్చినటువంటి పంట వర్షంలో తడిచి కొడుకు వలన చేజారిపోతుంది. పంట అమ్మితే వచ్చే డబ్బులు అప్పుల వాళ్ళకి ఇవ్వాలని పంచాయతీలో తీర్మానం జరుగుతుంది. పంట డబ్బులు రాకపోయేసరికి మల్లన్న ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకుంటాడు. ఇంతలో ఊళ్ళో వాళ్ళు చూసి ఆయన్ని రక్షిస్తారు. తర్వాత మల్లన్న భార్య అయిన సరోజ, ఎందుకు ఈ పని చేశావని అడిగితే, నేను చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు వస్తుంది, దానివల్ల అప్పులు తీర్చేసి మీరందరూ సుఖంగా ఉంటారనే సమాధానం మల్లన్న నుంచి వస్తుంది. అప్పుడు సరోజకు ఒక ఆలోచన వస్తుంది. మీరెందుకు చనిపోవడము, మామయ్య చనిపోతే ఏ బాధ ఉండదు కదా అని అనుకుంటారు. అప్పుడు మల్లన్న అండ్ పెద్ద ఆయన రాజయ్య ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు, ఒరే మల్లన్న, నువ్వెందుకురా చచ్చిపోదామనుకున్నావు, నీ బదులుగా నేనే చచ్చిపోతాను అంటాడు. ఆ డైలాగ్ని బేస్ చేసుకొని మల్లన్న ఎప్పుడెప్పుడు తన తండ్రి చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు మల్లన్న, సరోజాలు. ఉండే కొద్ది కాలమైనా సరే వాళ్ళ నాన్నని చాలా సంతోషంగా చూసుకోవాలని కొత్త బట్టలు, మంచి మంచి ఫుడ్ అనేది ఆయనకి ఇస్తూ ఉంటారు. ఎంతకాలానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సరోజ మళ్ళీ మల్లన్నని ఒకసారి మళ్ళీ అడగమని చెప్పేసి అంటుంది. మల్లన్న మళ్ళీ వాళ్ళ తండ్రితో అంటాడు, బాపు నువ్వు అన్న విషయం ఏమైందని. నేనేమన్నానరా అంటాడు. ఆయన, నేను అన్నీ మర్చిపోయానరా, నాకైతే ఏమీ తెలియదు అంటాడు. అదే విషయం వచ్చి సరోజకు చెప్తాడు. సరోజకి మళ్ళీ వేరే ఆలోచన వస్తుంది. మనమే చంపేద్దాము అని చెప్పేసి మల్లన్నతో అంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కొడుకు, కూతురు కూడా వింటారు. అందరూ ఓకే, పెద్ద ఆయనే చచ్చిపోతే మన అవసరాలు తీరిపోతాయనే కాన్సెప్ట్లోకి వస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు అలాంటి సన్నివేశాల్లో చాలా సస్పీషియస్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో ఇలా స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళు పెద్ద ఆయన్ని చంపగలిగారా లేదా, అసలు చనిపోయాడా లేదా, వీళ్ళు అప్పుల బాధ నుంచి బయటపడ్డారా లేదా అనేది మూవీ చూస్తే తప్పకుండా తెలుస్తుంది. తప్పకుండా చూడాల్సినటువంటి సినిమానే. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. ఇంకా బలహీనతల దగ్గరకు వచ్చేస్తే, తండ్రిని చంపేద్దాము అనగానే బ్రహ్మాజీ వెంటనే ఒప్పుకోవడం అనేది చాలామంది సహించలేరు. అప్పుల కోసం, అది తీర్చుకోవడం కోసం తండ్రిని చంపుకుంటారా అనేది చాలామంది మైండ్లో ఉండిపోతుంది. సో కొన్ని తప్పించి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా మూవీని చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా నచ్చింది, మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే తప్పకుండా ఒకసారి చూసేయండి. తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి రివ్యూస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.